హలో, హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కాకరకాయ వేపుడు, కాకరకాయ తాలింపు. మనము కాకరకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే, కాకరకాయలు మనమంతా చెక్కు తీసుకొని సన్నగా ఇట్లా రౌండ్గా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా ఉండాలి. ఎందుకంటే ఇలా రౌండ్గా అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం బాండీ పెట్టి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే అండి నూనె, ఎందుకంటే కొంచెం ఫ్రై కదా. ఇలా మొత్తం నూనె వేడయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం. కాకరకాయ ఇలా ముక్కలుగా సన్నగా కట్ చేసుకోమని చెప్పాను కదా, ఇలా అన్ని సన్నగా కట్ చేసుకున్నాము. కాకరకాయలు తీసుకొని దీనికి కావాల్సినవి ఏంటివంటే కారము, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, సాల్ట్. ఇవన్నీ మనము మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తగా దంచుకోవాలి. మిక్సీని గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పొడి పక్కన పెట్టుకొని ఈ కాకరకాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ పొడి వేసుకోవాలి. మనం మొదటగా నూనె వేసాం కదా, దీంట్లో కొంచెం కాస్తంత పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుని ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనము ఇవి ఫ్రై అయ్యే లోపల దానిని నేనైతే రోట్లో దంచుకుంటాను. మీరు మిక్సీలో కానీ వేసుకోవచ్చు పొడి. ఇలా ఈ కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేయకూడదు. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ దాంట్లోనే వేసుకోవాలి, దీంట్లో కాదు. ఈ కాకరకాయ ముక్కలలో వేయకూడదు సాల్ట్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 20 నిమిషాలన్నా పడుతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంతా మాడిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీని మీద మూత ముయ్యకూడదు. మూత పెడితే ఏమవుతాయంటే కాకరకాయ ముక్కలన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట. కాబట్టి మనం మూత ఏం ముయ్యట్లేదు. ఇలా అన్నీ విడివిడిగా ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఎక్కువ మంట పెట్టుకోకూడదు. మంట ఎక్కువ పెట్టుకుంటే అంత మాడిపోతాయి కదా. కాబట్టి మనం ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. అలా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అంటే మీకు అప్పుడే తెలుస్తుంది కదా ఇదంతా ఫ్రై అయినాయా లేదా అని. అప్పుడు మనం ఈ కారము, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ పొడి చేసుకొని దీంట్లో వేసి మొత్తం అంతా ఇలా చేసుకోవడమే. ఇలా నేను దీంట్లో వేసేస్తున్నాను, రోట్లో వేసేసి దంచుతాను అన్నమాట. ఇలా ఇవన్నీ మెత్తగా పొడి వేసుకున్న తర్వాత మనం వేసేసుకుందాం. అంతేనండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.